జై భీమాన్ అందరికీ. మన ఆర్టీసీ కార్మికులు ఇప్పుడు ఒక ధర్నాలు చేస్తున్నారు, అంతవరకు బాగానే ఉన్నది. వాళ్ళ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం ముందుకు తీసుకొస్తున్నారు, అంచనా ఉంది. ఒకప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెసే హామీలు ఇచ్చింది. ఆర్టీసీని మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేము ప్రభుత్వంలోకి తీసుకుంటామని చెప్పేసి హామీలు ఇచ్చింది. వాళ్ళు ఇప్పుడున్న ప్రభుత్వం వీళ్ళు ఇచ్చిన హామీలనే, వీళ్ళ అభయోత్సవం ఇచ్చిన వీళ్ళ హామీలలోనే ఉన్న దాన్నే వాళ్ళ న్యాయమైన డిమాండ్లు మాత్రమే ఆర్టీసీ వాళ్ళు అడుగుతున్నారు. తప్పు లేదు. కానీ ఆర్టీసీ కార్మికులకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా భయ్యా, ఈ ఒక ప్రధాన ఈ ధర్నాలలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడంలో, ధర్నా చేయడంలో, మీ న్యాయమైన హక్కులను కోరడంలో తప్పేమీ లేదు. కానీ మీకై మీరు ఈ బలవంతంగా ఈ మరణాలకు పాల్పడితే మీ యొక్క వెనుక ఉన్న మీ ఫ్యామిలీ చాలా ఇబ్బంది పడుతుంది. తెలంగాణలో ఈ యొక్క ధర్నాలు కానీ పోరాటాలకు కానీ కొత్తగా నేర్చుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే పోరాటాల గడ్డ తెలంగాణ ఉద్యమ కాలంలో ఇదే ఆర్టీసీ వాళ్ళు ఎన్ని ఉద్యమాలు చేసిండ్రు, ఎంత ధర్నాలు చేసిండ్రు. అడుగడుగున గత ఉమ్మడి పాలనను ఎదురుండి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది. ఎంతోమంది కుటుంబాలు, ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే తెలంగాణ వచ్చింది. అట్లాంటిది ఇప్పుడు ఆర్టీసీ కార్మికులు రోడ్డు మీద వచ్చి ధర్నా చేస్తున్నారంటే ప్రజా సంఘాలు కానీ ప్రతిపక్షాలు కానీ అందరూ మీకు అండగా ఉన్నది. అయినప్పటికీ కూడా మీరు బలవంతంగా ఈ ఆత్మ బలిదానాలు చేస్తానంటే ఇది ఏమాత్రం సరికాదు. ఎందుకంటే వెనకాల మీ ఫ్యామిలీలు ఉన్నాయి. ఇంతకుముందు ఉన్న అమరవీరులకు 1200 మంది దాకా చనిపోయినారు. అధికారంలో ఉన్న అప్పుడు ఆ పార్టీ కానీ, ప్రతిపక్షంలో ఉండి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన ఈ పార్టీ కానీ, ఈరోజు కూడా చాలామంది ఇప్పుడు అమరవీరుల కుటుంబాలు మొత్తం రోడ్డున పడినాయి. వాళ్ళని ఎవరు జ్ఞాపకం కూడా చేసుకుంటలేరు. కాబట్టి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీ ప్రధానమైన ఒక ప్రతిపాదన ప్రభుత్వం మీద ఉండి, ప్రభుత్వం మీద మీ యొక్క ధర్నాలు చేపట్టండి. మీ యొక్క కార్యక్రమాన్ని ముందుకు కొనసాగించండి. ప్రజా సంఘాలు మీకు తోడుంటాయి. ప్రతిపక్షాలు కూడా మీకు అండగా నిలుస్తున్నాయి. రీసెంట్గా ఇప్పుడు క్యాబినెట్లో ప్రభుత్వం కూడా మీకోసం టైం తీసుకొని మీ గురించి చర్చలు జరుపుతుంది. బలవంతంగానైతే ఈ ఆత్మదాడులు మాత్రం చేసుకోకండి, ఇది మంచిది కాదు. మీ వెనుక మీ ఫ్యామిలీలు ఉన్నాయి, మీ పిల్లలు ఉన్నారు, అందరు ఇబ్బంది పడతారు.